ఓకే రెడ్డి, బాయ్ బాయ్. స్టార్ట్ అయిందయ్యో, మర్చిపోయా నేనే కదా పైలట్. ఎందుకు చూస్తున్నావు నువ్వు నన్ను? ఎందుకు చూస్తున్నావు? ఎందుకు చూస్తున్నావు? మాత్రం ఎక్కువ నాకు చెయ్యి తొందరగా పెట్టేస్తున్నాను. Smoking and drinking alcohol is strictly prohibited in the bus. Have a safe. ఎందుకో పొద్దున్నే 5:30కి నా మైండ్ కీడి సింగిస్తూ ఉంటుంది. హాయ్ చెప్పన్నా. గాయ్స్, ఈ రోజు అయితే నేను కరెంట్లీ నెల్లూరు అయ్యప్పగుడి సెంటర్లో అయితే ఉన్నాను అనమాట. యాక్చువల్గా మాదైతే నెల్లూరు. సో నాకు తెలిసినంత వరకు నెల్లూరు నుంచి బెంగళూరు ట్రావెల్ చేయాలనుకుంటే మనకున్న హై క్లాస్ బస్సు వచ్చేసి రాజేష్ ట్రావెల్స్ నాకు తెలిసినంత వరకు. సో దీన్ని మించిన బస్సు నాకు తెలిసినంత వరకు ఇంకా ఏదైతే లేదనమాట. సో నెల్లూరు నుంచి బెంగళూరుకి సోహన్ ట్రావెల్స్ అయితే వేసారనమాట, కొంచెం సిమిలర్ టు రాజేష్ ట్రావెల్స్. సో ఈ బస్ని అయితే ట్రై చేసేద్దామని చెప్పి ఈరోజైతే నేను ఉన్నా అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ UMA00. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో గాయ్స్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక 2 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ ఎందుకు, బ్లాగ్లోకి వెళ్దాం. టైం అయితే 10 అయిపోతుంది కదా. మన అయ్యప్పగుడి సెంటర్ దగ్గర పోలీసు వాళ్ళు కేసులు అయితే రాస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఇలాంటివి అయితే రాస్తూ ఉంటారు ఈ టైంలో. 10:30 నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. 10 నుంచే స్టార్ట్ చేస్తారు మ్యాక్సిమం. మన బస్సు ఏందో ఇంకా రాలేదు. ఏం గాయ్స్ అతను ఇంకా రాలేదు, ఫోన్ చేయొచ్చు కదా మీరైనా. వచ్చేసింది మన బస్సు అయితే. అబ్బా ఏంది హెవీగా ఉంది బస్సు అయితే. లోపల ఎట్టుంటుందో చూడాలి. మందల వెళ్ళిపోదాం బస్సులోకి. లగేజ్ అయితే ఇచ్చేద్దాం. ఓకే రెడ్డి, బాయ్ బాయ్ బాయ్. నా U22 అన్న. U22 ఇంకొక టికెట్ రావాలి. బా లోపల ఇంటీరియర్ చూసుకోవచ్చు, అద్దరిపోయింది అసలు. లైక్ అంటే నేను కంపేర్ చేయలేను నార్మల్గా. లైక్ రాజేష్ లాగే ఉంది బస్సు అయితే. మన సీట్ యాడ్ U22 ఎక్కడ ఉన్నాం అయ్యా? 22 యాడా 22 ఇదేనా? 21 22 ఇదే. ఇక్కడ కూర్చున్న తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? Smoking and drinking alcohol is strictly prohibited in the bus. Have a safe and pleasant journey. And thanks for choosing Sohan Travels. ఓకే, ఏం పర్లేదు. దాని గురించి మనం పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో మనకి కిట్ ఇస్తారనుకుంటా. మాత్రం ఎక్కువ నాకు చెయ్యి తొందరగా పెట్టేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. మనకైతే సోహన్ ట్రావెల్స్ నుంచి ఒక బాక్స్ అయితే ఇచ్చారు. దీంట్లో ఏమేమి ఉంటాయో నేనైతే మీ అందరికీ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. బాచి అయితే నేను కింద నుంచి చూస్తానే ఉన్నాడు. ఎందుకు చూస్తున్నావు నువ్వు నన్ను? ఎందుకు చూస్తున్నావు? ఇదైతే చాలా లగ్జరీగా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇదైతే మనకి టీవీ ఉంది. ఇదైతే ఏసీ కంట్రోల్ చేసుకోవచ్చు, మనం ఆపుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మనకి హెడ్ ఫోన్స్ అయితే ఇచ్చారు. ఉండండి ఒక నిమిషం వైడ్లో పెట్టి చూపిస్తాం. వైడ్లో పెట్టేసుకున్నా, ఎందుకంటే నార్మల్గా లీనియర్లో రావట్లే. ఇక్కడైతే మనకి హెడ్ ఫోన్స్ ఇచ్చారు. ఇవి వర్క్ చేస్తాయో లేదో నాకైతే ఒక క్లారిటీ లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక లైట్ అయితే ఇచ్చారనమాట. ఇది ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంటే ఆగుతుంది, ఆన్ అవుతుంది. ఇక్కడ కూడా ఒక ఏసీ విండో అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సాకెట్ ఇచ్చారు. అండ్ USB పోర్ట్ అయితే ఇచ్చారు. ఈ లైట్ ఆన్ అవుతుంది ఈ లైట్ కూడా. సో ఇక్కడైతే మనం ఛార్జింగ్ పెట్టుకొని మొబైల్ అయితే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. సో ఒక పిల్లో ఇచ్చారు. సో బెడ్షీట్ కూడా ఉంది. సో నా సామాన్లు కొన్ని పెట్టుకున్నాను. అండ్ హాయ్ చెప్పన్నా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు డబల్ కూప్, చాలా బాగుంది. అండ్ కర్టన్స్ కూడా అయితే చాలా నీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. కొత్త బస్ కాబట్టి ఇలా ఉంటుందో లేదంటే ఇంకా మెయింటైన్ చేస్తారో నాకు తెలీదు. ఇక్కడైతే ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చేసారు. సో ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం LED లైట్స్ అయితే ఉన్నాయన్నమాట. బస్సు అంతా మీరు చూసుకోవచ్చు, LED లైట్స్ అయితే ఉన్నాయి. వీళ్ళ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. అంటే మాట్లాడడం కూడా చాలా పొలైట్గా అలా ఉందన్నమాట, చాలా నీట్గా ఉంది. అంటే ఏంటంటే కొన్ని బస్సుల్లో ఎక్కినప్పుడు ఏంటంటే ఈ ఫెసిలిటీస్ అన్నీ ఇస్తారనమాట. వీటిలో సగం పని చేస్తే సగం పని చేయవు. ఈ బస్సులో ఏంటంటే ఎవ్రీథింగ్ పనిచేస్తున్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే దీంట్లో టీవీ ఉంది. స్టార్ట్ అయిన తర్వాత సినిమా ఏమైనా పెడతారో లేదో మనకైతే డౌటే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎమర్జెన్సీ బటన్స్ కూడా ఉన్నాయన్నమాట, SOS. ఇవి మనం ప్రెస్ చేసి అయితే ఇది చేసుకోవచ్చు అనుకుంటా. చూసుకోవచ్చు ఎమర్జెన్సీ బటన్స్ ఉన్నాయి అక్కడ. చాలా బాగుంది మెయింటెనెన్స్ అయితే, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇలానే మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది బస్సు అయితే. ఒక 2 మినిట్స్ లేట్తో అయితే మన బస్సు అయితే నెల్లూరు నుంచి బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయింది. అవి పెట్టినైతే మనం పోస్ట్ మార్టం చేద్దాం ఇప్పుడు. దీంట్లో ఏముందో నాకు తెలుసుకొని చాలా ఆత్రంగా ఉంది.
మీకు కూడా ఉంటుంది అది, చూద్దాం. ఓకే, ఒక టిష్యూ పేపరు, ఒక ఏంటిది గార్లిక్ మిక్చర్ అంట, అండ్ ఒక 5 రూపీస్ లిటిల్ హార్ట్, అండ్ ఒక పేపర్ బోట్ది చిక్కీ ఒకటి ఉంది, అండ్ ఒక చిన్న కేక్ అయితే ఉంది, లేయర్ కేక్ అంట. అండ్ ఇదేంది రిఫ్రెషింగ్ వైప్ అంట, ఈ వైప్ ఒకటైతే ఇచ్చారు. ఇది చల్లగా ఉంటుందండి. దీంతో ఎప్పుడు నేను మొహం అయితే తుడుచుకోలేదు, ఒకసారి ట్రై చేస్తాను ఒకసారి మొహం తుడుచుకోవడానికి. సో పెట్లో ఉన్న వస్తువులు అయితే ఇయ్యేనండి, ఇంతకుమించి ఏమైతే ఇయ్యలేదు. ఇంతకుమించి నాకు తెలిసి ఎవడు ఇయ్యడు. వాటర్ బాటిల్ ఏడైతే ఇచ్చేసాడు, మీరు చూసుకోవచ్చు. సో మనమైతే కుదిరితే ముందుకు కూడా వెళ్ళి షూట్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. అబ్బా, నాకు ఈ హెడ్ ఫోన్స్ ఎందుకో ఇప్పుడు క్లారిటీ వచ్చింది. లైక్ అక్కడ టీవీ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనము చెవులో పెట్టుకొని ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఇది చేసుకోవాలని చెప్పి హెడ్ ఫోన్స్ అనుకుంటా. అబ్బా ఏంది అమ్మ పడవ, ఏం కొడుతున్నావా స్వామి? అప్పుడే మనం వెంకటాచలం టోల్కి వచ్చేసాం. బా బ్లాస్ట్ చేసేస్తున్నాడు ఇతను, బాగానే కొడుతున్నాడు, మంచి గట్టిగా కొడుతున్నాడు. నాకు తెలిసి మనము 5:30 కంతా వెళ్ళిపోతామేమో, బెంగళూరు సిటీకి ఎంటర్ అయిపోతామేమో అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. అండ్ ఈ బస్ టికెట్ ఫేర్ వచ్చేసి నాకు 1011 రూపీస్ అయితే పడింది. 1011 రూపీస్ 1000 సంథింగ్ ఎంతో చేంజ్ పడింది. 1100 లోపే అయితే పడింది టికెట్ ప్రైస్ అయితే నాకు. ఇదే టికెట్ కనుక మనము రాజేష్ ట్రావెల్స్లో బుక్ చేసుకుంటే ఎంత ఉంటుంది తెలుసా? నియర్లీ మనకి 1700 నుంచి 2000 లోపు అయితే ఉంటుంది అనమాట ఇదే టికెట్. ఈ బస్సు అయితే నాకేమి రాజేష్కి తీసిపోతుంది అని అనిపించలేదు. చాలా రీజనబుల్ ప్రైస్ అయితే నాకు అభి బస్సులో అయితే బుక్ చేసుకున్న ఈ టికెట్ అయితే నేను చాలా రీజనబుల్గా ఉంది. అండ్ కంఫర్ట్ కూడా అయితే చాలా బాగుంది. అండ్ లోపల ఇంటీరియర్ కూడా అయితే అదిరిపోయింది, మీరే చూసారు కదా. అండ్ లోపల ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఈ బస్సుని అయితే నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను మీ అందరిని ట్రై చేయాలని చెప్పి. ఒక చిన్న బ్రేక్ అయితే ఆపారు మన బస్సుని అయితే. అన్ని బస్సులు అయితే ఇక్కడే ఆపుతారన్నమాట బ్రేక్కి. సో ఒక 10-15 మినిట్స్ అయితే ఆపుతారనమాట. సో వెళ్ళిపోదాం బస్సులోకి అయితే. సో ఇందాక చూసుంటారు బస్సుని అయితే మీరు టోటల్గా ఇప్పుడైతే చూపిస్తాం. ట్రావెల్ విత్ ద స్టార్ అయితే రాసింది సైడ్లో, పెద్ద బెంచ్ సింబల్ వేసారు. బాగుంది బస్సు అయితే, చూపిస్తా టోటల్గా బస్సు అయితే లోపల నుంచి. ఇక్కడ చూసుకోండి ఫ్రంట్ లుక్, ఇది బస్సు ఫ్రంట్ లుక్ అయితే. డ్రైవర్ కూప్ అయితే ఎట్టుంది, ఇదేనా? ఇదే ఇవన్నీ ఉన్నాయంటే ఇదే. ఏదో ఇంకా దిగాములే, వాటర్ బాటిల్ అయినా తీసుకుందాం ఏదో ఒకటి, అసహ్యంగా ఉంటుందని చెప్పి వెళ్ళా కిందకి. వెళ్తే చిన్న వాటర్ బాటిల్ లేదంటే పెద్దదే ఉందంట. ఇంకా సరేలే అని చెప్పి మనకి బస్సులో ఇచ్చిన వాటర్ బాటిల్ని యూజ్ చేస్తున్నాం. మన దగ్గర అంత బడ్జెట్ లేదు. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 2:10 అయితే అవుతుంది. బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఈ ప్లేస్ దగ్గర వచ్చి ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే సిల్క్ బోర్డు కూడా మాట్లాడుకుందాం అండి. నిద్రపోతాను. శుభోదయం సుందరం మాస్టర్. సో టైం వచ్చేసి మనకి 5:17 అవుతుంది. బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయాము. ఒక 10-15 మినిట్స్ నుంచి మన బస్సు అయితే పెట్రోల్ బంక్లో ఆగుంది. డీజిల్ అయిపోయినట్టుంది ఇంట్లో. ఈ హెడ్ ఫోన్స్ నాకు అసలు ఆగట్లేదు ఎందుకో, పెట్టేసుకుంటాను వల్ల కావట్లా. సో Captain Umi Umar is talking from Bangalore Silk Port, nearly 10 kilometers far away, and the flight is taking off in 5 minutes. So ఇంకేం రాదు అక్కడి నుంచి. స్టార్ట్ అయిందయ్యో, మర్చిపోయా నేనే కదా పైలట్. స్టార్ట్ అయింది అంటున్నాను నేను. ఓకే, అప్పుడప్పుడు తప్పులు జరుగుతూ ఉంటాయి, సహజం. చూసి చూడనట్టు వదిలేస్తూ ఉండండి, ఓకేనా? మన నెల్లూరులో కూడా ఉండేది షెల్ పెట్రోల్ బంక్, ఎత్తేసారు. ఈ బస్సులో నాకు ఫీచర్ అయితే చాలా నచ్చింది. ఏంటంటే ప్రతి ఒక్క స్టాప్ వస్తుందనగా దీంట్లో స్పీకర్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈ క్యాబిన్ ఉంది కదా, దీనికి పక్కనే ఒక స్పీకర్ ఉంటుంది. ఆ స్టాప్ వస్తుందనగా కొంచెం ముందే ఏంటంటే స్టాప్ వస్తుందని చెప్పి అనౌన్స్ అయితే చేస్తున్నారు. ఇది యాక్చువల్గా నేను ఇంటర్సిటీలో చూసాను ఇంతకుముందు ఒకసారి ఎక్కినప్పుడు. ఇంత సౌండ్ కూడా రాదు ఇంటర్సిటీలో, దీంట్లో చాలా సౌండ్ వస్తుంది. నార్మల్గా ఎవరన్నా వచ్చి అరిచినా కూడా వాళ్ళు ముందుండే అరుస్తారు. ఇట్లా వాక్ చేసుకుంటా వచ్చిన అరవరు అనమాట. ఇట్లా పక్కనైనా వచ్చి అరుస్తూ ఉంటే వినిపించి లేస్తాం. ఒక్కోసారి నేను చాలాసార్లు మిస్ అయిపోయా అలాగా.
ఏంటంటే దీంట్లో ఆ ఫ్యూచర్ అయితే చాలా నచ్చింది నాకు. చాలా గట్టిగా వస్తుంది. ఇంటర్సిటీలో ఇంత సౌండ్ రాదు. అండ్ ఈ ఫీచర్ రాజేష్లో కూడా లేదు. చాలా యూస్ఫుల్ ఇది, నాకు బాగా నచ్చింది. Your kind attention please. The upcoming stop is Silk Board. Thank you for traveling with Sohan Travels as your travel partner. వచ్చేసాం సిల్క్ బోర్డ్. మన బస్సు అయితే అదిరిపోయింది. ఫైనల్గా వచ్చేసాం సిల్క్ బోర్డ్ దగ్గరికి. ఇక్కడ దిగితే నా భయం ఏంటంటే ఆటో వాళ్ళదే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయము. అసలు ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పి ఇది చేసేస్తూ ఉంటారు. మన నెల్లూరు వాళ్ళలాగా పొలైట్గా మాట్లాడడం, వద్దంటే వెళ్ళిపోవడం అట్లాంటివి ఉండవు. వద్దన్నా కూడా పెట్టి గిట్టి తీసేసుకొని ఎక్కించేసుకోవడం అంతే. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఊడి నా తల మీద పడిపోతే ఏం పరిస్థితి, ఏమైపోతాను నేను? ఎందుకో పొద్దున్నే 5:30కి నా మైండ్ కీడి శంకిస్తూ ఉంటుంది. 7:30కి చేయొచ్చు కదా ఎండ వచ్చిన తర్వాత. ముందు నుంచి క్యాబిన్ వ్యూ అయితే చూపించలేదు, నిద్రపోయా నేను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా చూపిస్తా క్యాబిన్ వ్యూ అయితే. సో గాయ్స్, అది వీడియో సంగతి అయితే. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకేమైనా కొత్త అప్డేట్స్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సీ యూ.